హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సింపుల్గా టొమాటో రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు, అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లోకి టైం అయితే ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఈ సింపుల్గా టొమాటో రైస్ చేసి పెట్టేశామంటే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఏ కర్రీతో అవసరం లేకుండా ఉత్తి రైస్ని అయితే తినేయొచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ప్రిపరేషన్ ఎలాగో చూపిస్తాను, చూసేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. 3 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, 2 టమాటాలను అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే 2 టమాటాలను అయితే పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే ఈ కప్పుతో 3 కప్పులు బియ్యాన్ని అయితే తీసుకున్నానండి. 3 కప్పులు బియ్యాన్ని తీసుకొని కడిగేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోనే ఆవాలు, జీలకర్ర, అలాగే బిర్యానీ మసాలాలు కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసేసుకోవాలి. మసాలాలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ అయితే బాగా ఉడికించుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఉడికిన తర్వాత అందులోనే గుప్పెడి కరివేపాకులను కూడా యాడ్ చేసుకొని చిటపటలాడేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఇందులోనే చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటాలు మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి. ఒక రకంగా ఉడికిపోతే చాలండి. టమాటాలు మరీ మెత్తగా అయిపోతే బాగోదు. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి వదిలేసామంటే టమాటాలు అయితే ఉడికిపోతాయండి. చూశారు కదా, ఇలా ఉడికిపోతే చాలండి. మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా ఉడికిపోయిన దాంట్లో మనం పేస్ట్ చేసుకుని పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ల ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ అంతా కూడా దగ్గరకు అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతున్నప్పుడు అందులోనే కసూరి మేతిని అయితే యాడ్ చేసుకోండి. కసూరి మేతి వల్ల రైస్ టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది. అందులోనే ఒక టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి వదిలేసామంటే ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ని అయితే ఇందులో యాడ్ చేసుకొని ఈ రైస్ అంతా కూడా ఆ గ్రేవీలో కలిసిపోయేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఇలా బాగా కలుపుకున్నామంటే రైస్ అంతా కూడా గ్రేవీలోకి కలిసిపోతుంది. ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుతూ ఉండాలి. నేనైతే 3 కప్స్ అయితే తీసుకున్నాను కదండి బియ్యం. 3 కప్స్కి 6 కప్స్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. మీరు ఎంత తీసుకుంటారో రైస్ క్వాంటిటీని బట్టి వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. నేనైతే 3 కప్స్కి 6 కప్స్ అయితే వాటర్ని యాడ్ చేశాను. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ రైస్ అంతా కూడా బాగా కలుపుతూ ఉండాలి. అలా మూత పెట్టేసి వదిలేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అందులోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే ధనియాల పౌడర్, గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. మూత పెట్టేసి అలాగే వదిలేస్తే అడుగంటుకుపోతుందండి. అందుకే మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నామంటే రైస్ అంతా కూడా బాగా ఉడికిపోతుంది. మీరు కావాలంటే ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. ఇలా చూసారు కదండి, రైస్ అంతా కూడా బాగా ఉడికిపోయింది. ఇలా మొత్తం కూడా కింద నుంచి పై వరకు బాగా కలుపుతూ ఉండాలి. అలా కలిపామనుకో గ్రేవీలో బాగా కలిసిపోతుంది. టొమాటో రైస్ అనేది చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి. ఇంకా టొమాటో రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా పైనుంచి మనం కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే రైస్ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. ఇలా చిన్న పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మనం టైం కూడా సేవ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు వదిలేసామంటే బాగా ఉడికిపోతుందండి. చూసారు కదా, ఇది వేడిగా ఉన్నప్పుడు కొంచెం ముద్దలాగా కనిపిస్తుంది, కానీ కొంచెం చల్లారిన తర్వాత పొడి పొడిగా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చల్లారిన తర్వాత చాలా బాగుంటుందండి. చూశారు కదా ఎంత బాగుందో, పొడి పొడిగా చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళ ఆఫీస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఆఫీస్ లంచ్ బాక్స్లోకి
చూశారు కదండి. మరి వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్లో కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.